హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో శివరాత్రి రోజు పూజ ఎలా చేసుకున్నాము ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. సో ఫస్ట్ అయితే మా అత్తమ్మ అయితే మార్నింగు దేవుని ఫోటోలు మొత్తం కడుగుతుందనమాట. సో ఆలోపు మా ఆమె అయితే ఇంకా బయటికి వెళ్ళి ఫ్రూట్స్ అయితే కొనుక్కొచ్చారు. సో ఫ్రూట్స్ మొత్తం కడగాలి కదా. సో ఇక్కడైతే మా ఆడపడుచు అలాగే మా అత్తమ్మ ఇద్దరు కలిసి పూజకు సంబంధించిన పనులు మొత్తం వాళ్ళు చేసుకుంటున్నారు. నేనైతే ఇంకా బయట చిన్న చిన్న పనులు ఉంటాయి, ఫ్రూట్స్ కడగడం కానీ ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ వాళ్ళకి హెల్ప్ చేయడం. అంటే వాళ్ళు మొత్తం ఫాస్టింగ్ ఉంటారు అనమాట. నేనేం ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి ఇంకా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు, ఏమేమి కావాలని అందిస్తున్నాను అనమాట. సో వాళ్ళైతే ఇలా పూజ స్టార్ట్ చేశారనమాట. సో ఫస్ట్ అయితే శివయ్యకు మొక్కుతాం కదా ఫస్ట్. సో ఇక్కడ మా ఆడపడిచి అయితే కంకణాలు అవన్నీ ప్రిపేర్ చేస్తుంది. సో ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కంకణం బొట్టు కానీ పెట్టుకొని సో ఫాస్టింగ్ అయితే వదులుతారు కదా. ఇక్కడ మా అక్క అయితే అన్ని బొట్లు పెడుతుంది అనమాట. సో ఇక్కడ మా అత్తమ్మ మా అక్క అలా పూజ చేసుకుంటున్నారనమాట. సో చాలా బాగుంటుంది కదా శివరాత్రి రోజు అయితే. సో ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకంటే ఫాస్టింగ్ లేని వాళ్ళకే కొంచెం ఎట్లా అనిపిస్తుంది, మనం కూడా ఫాస్టింగ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ సో శివరాత్రి అనేది మండే వస్తేనే పట్టుకోవాలని చెప్పి అంటున్నారు కాబట్టి ఇంకా మండే కోసం వెయిట్ చేస్తున్నాం, మండే వస్తే పట్టుకోవాలని చెప్పి. సో ఇక్కడ మొత్తం ఎలా పూజిస్తుంది ఏంటి అనేది చూడండి. ఇక్కడ ఫ్రూట్స్ మొత్తం తీస్తున్నాను అనమాట మా అక్క. అలాగే నా కూతురు అక్షర అలాగే మా ఆడపడిచి ఇద్దరు కలిసి ఫ్రూట్స్ అయితే కడుగుతున్నారు. సో మొత్తం ఫస్ట్ అయితే గ్రేప్స్ ఖచ్చితంగా ఉప్పు నీళ్ళలో నానబెట్టాలండి, ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా. సో ఆ తర్వాత ఇంకా ఫ్రూట్స్ మొత్తం కడిగేసిన తర్వాత ఇంకా దేవునికి అయితే మనం పెట్టాలి. సో మీరందరూ ఇలా జరుపుకున్నారు శివరాత్రి. సో ప్రతి ఒక్క దగ్గర ఇలానే ఉంటుందని ఏం లేదండి, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేస్తారు. సో మా సైడ్ అయితే మేము ఖచ్చితంగా ఇలానే చేస్తామన్నమాట. సో మేమున్న ఏరియాలో అయితే మేము ఖచ్చితంగా ఇలానే చేస్తాం పూజ అనేది. సో ఒక్కొక్క కాలనీ బట్టి ఒక్కొక్క జిల్లాని బట్టి కూడా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. శివరాత్రి పూజలు అంటే ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్కరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. సో మేము ఫస్ట్ నుంచి అయినా ఇలానే చేసుకుంటాం కాబట్టి మాది ఇలానే అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనం ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి పెట్టాలన్నమాట. సో అలాగే స్వీట్ పొటాటో కూడా పెట్టాలి, మెయిన్ ఇంపార్టెంట్. సో ఖర్జూర కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండైతే ఖచ్చితంగా పెట్టాలి. ఇంకా మిగతా ఫ్రూట్స్ అనేవి చిన్న చిన్నగా కట్ చేసి ఇంకా దేవుని దగ్గర అయితే పెట్టేసాం. ఈ దీపం అనేది మనకు రేపు మార్నింగ్ వరకు కూడా ఉండాలన్నమాట. రేపు మార్నింగ్ మళ్ళీ పూజ చేసుకొని ఒక పొద్దు ఇడిచేంత వరకు ఈ దీపం అయితే ఉండాలి. సో అలాగే నిష్టగా చేస్తే ఖచ్చితంగా ఉంటుందండి. ఇక్కడ మొత్తం పూజ కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయినాక వీళ్ళందరూ అనేది ఖర్జూరతో ఒక పొద్దు అయితే ఇడుస్తారు. సో పొద్దు నుంచి మార్నింగ్ నుంచి ఏం తినరు కదా, ఫస్ట్ అయితే ఖర్జూరంతోనే ఒక పొద్దు అనేది ఇవ్వాలంట. సో అంటే నేను చూస్తున్నాను అనమాట. సో చూసినా ఇక్కడ మొత్తం అందరికీ పంచుతున్నమాట. ఇంకా తర్వాత ఇంకా మిగతా అందరు ఫ్రూట్స్ అయితే తింటున్నారనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.